కులాలు ఉన్నాయి. ఈ కులాలను నిర్మూలించినప్పుడే మన దేశం లోపల భారతదేశం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు ఈ కులాలు ఆర్థిక అసమానతలే కారణం. కాబట్టి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు డేర్గా మీరు సొంత నిర్ణయాలతోటి ఈ వివచ్చలను, ఆర్థిక అసమానతలను, సామాజిక అసమానతలను, కులమత భేదాలను తొలగించడానికి మీరు అందరు కృషి చేయాలని కోరుకుంటూ, మీరు ఇదే సందర్భం లోపల చాలా ముఖ్యమైన వాళ్ళు మ్యారేజ్ బ్యూరో అంటే మీకు సమాజంలో మంచి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బీసీ సంఘం అంటే ఏదో పార్టీ కాదు, ఇది పేద కులాలు ప్రత్యేకంగా బీసీ కులాలు చదువుకోవాలని స్కీములు పెట్టడానికి పోరాడుతున్నాం 50 ఏళ్ల నుంచి. పేద కులాలు ఇప్పుడు కొద్దిగా బాగా మనోళ్ళు, కానీ 50 ఏళ్ల కింద చూస్తే బస్ కిరాయి కూడా లేదు బీసీ కులాల దగ్గర. స్కాలర్షిప్లు రాలేదు, ఫీజులు కట్టలేరు, పొలాల కాడికి పోయేటోళ్ళు చదువుకోవాలంటే ఎట్లా చదవాలనే పరిస్థితులు ఉండేవి 50 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద. అప్పుడు బీసీ సంఘం పుట్టి ఈ పేద కులాలు చదువుకోవాలంటే హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు పెట్టాలని పోరాటం చేసినాం. పోరాటం అంటే ఏదో పోయి రిప్రజెంటేషన్ ఇటుడు కాదు. 2000 మందితో అసెంబ్లీని వెలగొట్టాం, ఒకప్పుడు సెక్రటరీని వెలగొట్టాం, మంత్రులను కలెక్టర్లను ఎక్కడికక్కడ మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 8 లక్షల మంది 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ పేద కులాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీలను చదువుకోవాలని చెప్పాలి. మన సమాజంలో పేదరికం పోవాలంటే, కుల వివక్షత పోవాలంటే, మన కులాలన్నీ డెవలప్ కావాలి, మన కుటుంబాలు డెవలప్ కావాలంటే చదువు ఒక్కటే గొప్ప మార్గం. కాబట్టి చదువుకున్న కుటుంబాలకు గౌరవం పెరుగుతుంది, చదువుకున్న కుటుంబాలకు పేదరికం పోతుంది. కాబట్టి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చాలా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్. కాబట్టి మీరు ఈ సామాజిక బాధ్యత కూడా తీసుకొని ప్రతి ఒక్కరు చదివేటట్టు, ప్రతి ఒక్క కుటుంబం చదివేటట్టు. ఇప్పటికీ 76 ఏళ్ళు అయింది, మనతో 69% ఉన్నది అక్షరాస్యత. కాబట్టి 100% అక్షరాస్యత ఏ దేశాల్లో అవన్నీ అగ్రదేశాలు అయినాయి. మన భారతదేశం కూడా అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ప్రతి ఒక్క లోపల ఉన్న ప్రతిభ, జ్ఞానము విస్తరించాలి, వికసించాలి. పువ్వులో అట్టే ఉంటే వికసించదు, పువ్వు వికసిస్తే దాని సువాసన వేదాలు తగులుతుంది. అట్లాగే మానవ మేధస్సు కూడా పేద కులాల లోపల ఈరోజు అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు, మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అందరు బ్యూరో వాళ్ళు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి అందరినీ చదివేటట్టు, మీకు ఎక్కడ ఇబ్బంది అయితే హాస్టల్ సీట్లు ఇబ్బంది అయినా, గురుకుల సీట్లు ఇబ్బంది అయినా, ఫీజుల లోపల కన్సెషన్ ఇవ్వాలన్నా నాకు తప్పనిసరి నేను హెల్ప్ చేస్తా. ఫోన్ చేస్తే, లెటర్ రాస్తే, బెదిరిస్తా, మంచి మాటలు చెప్ప, బెదిరించి తగ్గిస్తా. కాబట్టి రోజు 100 మంది వస్తారు. గురుకులాలు కావాలి, హాస్టల్లో సీట్లు కావాలి, కాలేజీలో సీట్లు కావాలి. ఇవన్నీ ఇక్కడ కూడా చాలామంది నేను వచ్చేటప్పుడు అంటుడు, ఒక ఆయన కలిసి పెద్ద మనిషి అయ్యిండు, అన్నా నేను చదివేటప్పుడు నాకు కాలేజీలో సీటు రాలేదు, నువ్వు చిట్టి రాస్తే నాకు సిటీ కాలేజీలో డిగ్రీలో సీట్ వచ్చిందని చెప్తున్నాడు. ఇట్లా చాలామందికి నేను చదివేటప్పుడు కూడా అప్పుడు కాలేజీలు తక్కువ ఉండే, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలే. సీట్లు లేకపోతే కూడా యూనివర్సిటీని గవర్నమెంట్ దగ్గర గొడవ చేసి సీట్లు ఇప్పించాం. అందుకే చదువుకుంటేనే మన కులాల గౌరవం పెరుగుతుంది, చదువుకుంటేనే మన కుటుంబాల గౌరవం పెరుగుతుంది. అందుకే ఈరోజు అన్ని సదుపాయాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది. కాబట్టి మీరు అందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలని, ఇది సందర్భం కాకపోయినా ఇది ప్రచారం కోసమని పేదవాళ్ళు చదువుకునే ఐడియాలు తెలియక ఉంటారని మీరు దీన్ని భుజాన, ఈ సామాజిక రెస్పాన్సిబిలిటీని మీ భుజాన వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరూ కూడా మీ యొక్క పరిధిని, ఇది ఒక సంఘ సేవ కార్యక్రమం, ఇది బిజినెస్ కాదు. మీరు దీన్ని భుజాన వేసుకొని మీ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని, మీ మ్యారేజ్ బ్యూరోలు బాగా విస్తరించాలని, సమాజంలో అందరినీ కలపాలి. ఇంకా చాలామందికి తెలియదు, ఓ యూత్ అవుతాడు, చుట్టాలు పుక్కాలు తక్కువ ఎట్లా పెళ్లి చేసుకోవాలో తెలియదు. మీ దగ్గరికి వస్తే 100 సంబంధాలు చూపెడతారు. కాబట్టి ప్రజా సంబంధాలను ఎక్కువ నెలకొల్పుకుంటూ ఈ మ్యారేజ్ సంబంధాలను ఇంకా విస్తరింపజేయాలని, మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మేము మీకు అండగా ఉంటామని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.